అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా చాలా బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ని ఒకటి మనకు పరిచయం చేశాడు. 14వ వచనం చూద్దాం. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అన్నమాట. మీరు మర్చిపోకూడని స్టేట్మెంట్ ఇది. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. ఐ హ్యావ్ బిలీవ్డ్ దేర్ ఫోర్ ఐ స్పీక్. నేను విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. సో బిలీవర్స్, లిసన్ టు మీ. మీరు మాట్లాడుచున్న మాటలు, మీరు పలుకుచున్న మాటలు, మీరు విశ్వసించకపోతే వాటిని మాట్లాడకూడదు. మీరు విశ్వసించకుండా మాట్లాడితే ఆ మాటల యొక్క ప్రభావం మీ జీవితం పైన చాలా పడే అవకాశం ఉంటుంది. దాని గురించి మాట్లాడుతూ యాక్చువల్గా ఇది కీర్తనల గ్రంథం నుంచి కోట్ చేస్తున్నాడు పౌలు. ఇంకొంచెం క్రిందకు వచ్చేస్తే 15వ వచనంలో మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. వి బిలీవ్ దేర్ ఫోర్ వి స్పీక్. ఆ చివరి మాట అందరం కలిసి చదువుదాం. మేమును విశ్వసించుచున్నాము గనుక, మరొకసారి మేమును విశ్వసించుచున్నాము గనుక. సో మీరు మాట్లాడుచున్న మాటలు మీరు గమనించాలి. మీరు విశ్వసించే మాట్లాడుతున్నారా, లేక అనిపించిందని మాట్లాడుచున్నారా? విశ్వసించి మాట్లాడుచున్నారా, లేకపోతే మీకు జస్ట్ ఆ ఫీలింగ్ వచ్చేసిందా? సో మీరు చూస్తే ఇప్పుడు యాక్చువల్గా ఐఫోన్లో మీ హెల్త్ని ట్రాక్ చేసే యాప్ ఏదో ఉంటుంది. మీ ఏజ్, మీ వెయిట్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేస్తే కొన్నిసార్లు అంటే మీ స్లీప్ సైకిల్ని కూడా అది మానిటర్ చేస్తుంది. ఎన్ని గంటలు పడుకున్నారో చెప్తుంది, ఎంతసేపు పడుకోవాలో చెప్తుంది, ఎన్ని స్టెప్స్ నడిచారో చెప్తుంది. ఎక్కువసేపు కూర్చుంటే ఇట్స్ టైమ్ టు స్టాండ్ అంటుంది, ఎక్కువసేపు నుంచుంటే టైమ్ టు సిట్ అంటుంది. రకరకాల ఈ విధంగా మన హెల్త్ని ట్రాక్ చేసే యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి CGM వచ్చేసింది, కంటిన్యూస్ వాట్ యూ కాల్ ద గ్లూకోజ్ మానిటర్ సంథింగ్ ఫిక్స్ చేసేస్తారు. కంటిన్యూస్గా మీ షుగర్ని మానిటర్ చేసే డివైజెస్ వచ్చినాయి. సరే, నేను వెతికా మాటలను ట్రాక్ చేసే యాప్ ఏమైనా దొరికిద్దేమోనని. ఈజ్ దర్ ఎనీ యాప్ దట్ కెన్ ట్రాక్ ద వర్డ్స్? ఏదైనా పిచ్చి మాట మాట్లాడితే కిక్ 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 అని సౌండ్ వచ్చి ఒక రెడ్ లైట్ వెలిగే యాప్ ఏదైనా ఉందా? సడన్గా మీరు ఒక అవిశ్వాస సంబంధమైన మాట మాట్లాడితే, లేకపోతే ఏదైనా నెగిటివ్ వర్డ్, ఏదైనా ఫిల్దీ వర్డ్ మాట్లాడితే నాకు ఏ యాప్ దొరకలా. మాటలను ట్రాక్ చేసే యాప్ ఎవరు కనిపెట్టలా. మరి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇది బీటా జనరేషన్, మరి ఏమైనా కనుక్కుంటారేమో తెలియదు మనకి. బట్ లిసన్ టు మీ. మీ మాటలను మీరే జాగ్రత్తగా ట్రాక్ చేసుకోవాలి. ఎందుకని నేను ఈ మాటలు చెప్తానంటే బాగా వినాలి. నీ నోటి నుంచి వచ్చే మాట నీ భవిష్యత్తును రూపిస్తుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. ద వర్డ్స్ దట్ యూ స్పీక్ విల్ షేప్ యువర్ ఫ్యూచర్. ద వర్డ్స్ దట్ యూ స్పీక్ విల్ షేప్ యువర్ ఫ్యూచర్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మాట్లాడే ఆత్మగా చేశాడు ఆ మనిషిని. దేవుడు మానవునికి ఇచ్చిన వరములన్నిట్లో శ్రేష్టమైన వరం ఏంటంటే మాట్లాడే వరాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 35. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. ఏంటి మంచి ధననిధి? ఎ గుడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ హిస్ గుడ్ ట్రెషర్ షల్ బ్రింగ్ అవుట్ గుడ్ థింగ్స్. సజ్జనుడు తన మంచి ధననిధి. వాట్ ఈస్ ద గుడ్ ట్రెషర్? ఏంటి ఆ మంచి ధననిధి? ఏ హార్ట్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యముతో నిండిన హృదయము మంచి ధననిధి. సో సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. చదువు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ఈ వచనం చాలా 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 సీరియస్ వచనం. మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఎన్ని మాటలు మాట్లాడుంటాం? వ్యర్థమైన మాట, ఎవ్రీ ఫ్యూటైల్ వర్డ్. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. వ్యర్థమైన మాటకి 2 డెఫినేషన్స్ ఇస్తాను నేను. మొదటిది, వ్యర్థమైన మాట అనగా వాక్యానికి భిన్నమైన మాట. ఎనీ వర్డ్ దట్ ఈస్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి భిన్నముగా నువ్వు మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైన మాట. ఆ రోజున ఆ 10 మంది చూచి ఏమన్నారంటే ఉన్నదే చెప్పారు, నేచురల్ రియాలిటీ. ఏంటది? వారు అనాకీయులు, నెఫీలీలు, ఉన్నత దేహులు, మనం వెళ్ళలేం అన్నారు.
కానీ ఇద్దరు వచ్చి మనం పోగలము, దాన్ని స్వాధీనపరచుకొనగలము అన్నారు. కానీ ఆ 10 మంది పలికిన మాట చొప్పున దేవుడు వారికి చేశాడని వాక్యంలో రాయబడింది. అది వ్యర్థమైన మాట. ఎందుకని వ్యర్థమైన మాట వినాలి? వాక్యమునకు భిన్నమైన ప్రతి మాట వ్యర్థమైన మాట. నెంబర్ 2, వ్యర్థమైన మాట అంటే అపవిత్రమైన మాట. ఎనీ ఫిల్తీ వర్డ్ దట్ యు స్పీక్, నీవు మాట్లాడే ప్రతి అపవిత్రమైన మాట అది వ్యర్థమైన మాట. నా మాట అర్థమవుతుంటే ఆమె చెప్పండి. చాలాసార్లు నోటిని చాలా ఈజీగా వాడేస్తాం, మన మాటలు చాలా ఈజీగా వాడేస్తాం. బట్ లిసన్ టు మీ, అపవిత్రమైన నోరు వాక్యమును నెరవేర్చదు. మరలా చెప్తున్నాను, ఏ ఫిల్దీ మౌత్ కెన్ నెవర్ బ్రింగ్ ద వర్డ్ ఇన్ టు కంప్లీషన్. అపవిత్రమైన నోరు దేవుని వాక్యమును నెరవేర్చదు. చాలాసార్లు కొంతమందికి ఇది సమస్య కూడా ఉంటుంది. ఎక్కడికైనా బయటికి వెళ్తే వారితో పాటు ఉన్న ఒక 10 మంది స్నేహితులు అన్యులైతే వారిలో నేను ఒంటరి వాడిని అయిపోయానేమో అని అనుకొని వారి మెప్పు కోసం వారిలాగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. వీరు కూడా ఆ విధముగా ఆ లోక సంబంధమైనవి లేక అపవిత్రమైనవి ఫిల్దీ వర్డ్స్ మాట్లాడేస్తారు. ఎందుకంటే వాళ్ళందరి మధ్యలో నేను మరి ఏమనుకుంటారు, మరి భక్తులు అనుకుంటారేమో. హలో, లిసన్ టు మీ, యూ డోంట్ హ్యావ్ టు. వారి మనలో కొరకు నీ పవిత్రత నువ్వు పాడు చేసుకోవాల్సిన అవసరంలా. నువ్వు ఏ విధమైన గమనాన్ని కలుగు చేయాలంటే నీవు ఉన్నందుకు మిగిలిన 9 మంది కూడా జాగ్రత్తగా మాట్లాడే ఒక అవేర్నెస్ని కలుగు చేయాలి. కొన్నిసార్లు కొన్ని బ్యాడ్ జోక్స్, కొన్ని ఫిల్దీ జోక్స్, అపవిత్రమైన కొన్ని జోక్స్ వారు మీతో మాట్లాడినప్పుడు వెన్ దే నోటీస్ దట్ యు డోంట్ రెస్పాండ్ టు దెమ్, నువ్వు వాటికి రెస్పాండ్ అవనట్టుగా వారు గమనించినప్పుడు దే విల్ బి కేర్ఫుల్ నెక్స్ట్ టైం. ప్లీజ్ అండర్స్టాండ్, అపవిత్రమైన నోరు దేవుని వాక్యాన్ని నెరవేర్చదు. నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ భవిష్యత్తును రూపించడానికి, దేవుని మాటను నెరవేర్చడానికి దేవుడిచ్చిన అద్భుతమైన ఆయుధము దేవుని వాక్యము, లేక నీ నోటు నుంచి పలుకు దేవుని వాక్యము. 2009లో మొట్టమొదటిసారి ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు హీరో హోండా స్ప్లెండర్ అనుకుంటా పేరు, మా డాడీ బైక్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను విజయవాడలో. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఆర్పిఎఫ్ మధురానగర్ రైల్వే క్వార్టర్స్లో ఉండేవారు. వెళ్తుంటే చూస్తే ఎంటీకి వచ్చేసింది. ఏంటిది? ఫ్యూల్. నా దగ్గర డబ్బుల్లో పెట్రోల్ కొట్టేయడానికి. కానీ అప్పుడే తెలుసుకున్న మార్కు 11, 22, 23, 24. బండి పక్కన ఆపా. సీరియస్, గాడ్ ఈజ్ మై విట్నెస్. బండి పక్కన ఆపా. ఇదివరకు గేట్ ఉండేది, ఇప్పుడు గేట్ తీసి బీఆర్టీఎస్ రోడ్ అని చేశారు దాన్ని. ఆ గేట్ దాటిన పక్కన చెట్లు ఉంటాయి, వరుస క్వార్టర్స్లు ఉంటాయి. అక్కడ పక్కన ఆపి నేను బండితో మాట్లాడా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ స్పీక్ టు యూ, నేను మళ్ళీ ఆపేదాకా ఫ్యూయల్ అవ్వకుండాను కాక. సీరియస్లీ వెళ్ళిపోయా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. 3 hours ఉన్నా. ఫ్యూయల్ అయిపోయిన విషయం నాకు గుర్తులేదు. నేను తిరిగి బయటకు వచ్చి నా బైక్ తీసా, బండి స్టార్ట్ చేసా, వాడితో మాట్లాడుతూ స్టార్ట్ చేసేసా. తర్వాత నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నా ఫ్రెండ్ హీఈస్ పోలీస్ ఆఫీసర్ నౌ, అది ఆర్పి రైల్వే దాంట్లో. నేను బండి స్టార్ట్ చేసి కొంచెం దూరం వచ్చిందో గుర్తొచ్చింది, అవును కదా ఫ్యూల్ లేదని చూస్తే నా ట్యాంక్ హాఫ్ కంటే 3/4 ఇట్లా పైకి ముళ్ళు పైకి లెగిసి ఉంది. ద ఫ్యూయల్ మీటర్ 3/4. వద్దు కొట్టబాకండి అసలు, ఆ చప్పట్లకు ఉన్నది పోయేటట్టుంది. థ్యాంక్ యూ. ఐ వాజ్ షాక్డ్. ఎట్లా వచ్చింది? దేవదూతలు ఏమైనా ఫీల్ చేశారో నాకు తెలీదు. వచ్చిన తర్వాత ఇంక మీరు కూర్చొని అనలైజ్ చేయబాకండి, పోతే ఉన్నది. ఇది ఎట్లా వచ్చిందంటో, పెట్రోల్ అయినా లోపల ఉన్నది. ఒకసారి చూద్దాం, స్మెల్ చూద్దాం, దీన్ని ల్యాబ్కి తీసుకెళ్దాం, మొత్తం పోద్ది, ఇంకెప్పటికి రాదు. నో.
ఎక్కడి నుంచి వస్తుంది నూనె? తొట్టులో నుంచి నాకు తెలియదు, కానీ నాకు చపాతీలు వస్తున్నాయి, ఆమ్లెట్ వస్తుంది, కర్రీస్ అన్నీ అవుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది పిండి? నాకు తెలీదు. దేర్ ఈజ్ ఎ స్పిరిచువల్ రియాలిటీ. అసాధ్యమైంది నీ చేత చేయించాలని దేవుడు నిర్ణయించాడంతే. ఏమనిపించకపోయినా వాక్యమును దేవునిగా పరిగణించండి. ఐ సెడ్ పవర్ఫుల్ వర్డ్. ఈ వాక్యమును దేవునిగా పరిగణించండి. కన్సిడర్ వర్డ్ యాజ్ గాడ్. పుస్తకాన్ని కాదు నేను చెప్పేది, ఆ వాక్యము, దాంట్లో ఉన్న వాక్యమును టేక్ గాడ్ ఎట్ హిస్ వర్డ్. ఇది దేవుడు, గాడ్ స్పీకింగ్ టు మీ. And today I prophesy over your lives in the name of Jesus. నేను పలుకుతున్నాను, every barrenness is ended in your life. ప్రతి డ్రైనెస్ యేసు నామములో ఈ నెల ఎండ్ అయిపోవునుగాక. In any area of your life, I'm telling you.